రాజకీయాల్లో అధికారమే పరమావధి కాదంటూ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పరిపాలనలో తన మార్కేంటో చూపిస్తున్నారు. ఆదర్శంగా ఎలా ఉండాలో, రాజకీయ నాయకుడంటే కొత్త డెఫినేషన్ ఏంటన్నది సరికొత్తగా ఇస్తున్నారు. అసలు ఇలా కూడా పరిపాలన సాగించవచ్చా అన్న చర్చ నడుస్తోంది. నిజానికి ఈ కాలం రాజకీయాల్లో చాలా మంది భారీ ప్రసంగాలు ఇస్తుంటారు. తాము పాటించకపోయినా చాలా సూత్రాలు వల్లవేస్తుంటారు. కానీ పవన్ చాలా డిఫరెంట్. తాను మొదట ఆచరిస్తూనే పాలనా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం. పవర్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రమాణ స్వీకారం చేశాక డే 1 నుంచే రంగంలోకి దిగారు. తనకు అప్పగించిన శాఖలపై రివ్యూలు చేస్తూనే ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చారు, గెలిచారు, పదవి చేపట్టారు. మరి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పగ్గాలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తన మార్కు చూపించేందుకు కూడా సిద్ధమయ్యారు. పవన్ సినిమా హీరోగా ఇప్పటి వరకు అందరికీ తెలుసు. నిన్న మొన్నటిదాకా రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ గా మారారు. అంతకు మించి అధికారంలోకి వచ్చి కీలక శాఖలు చేపట్టారు. ముఖ్యమైన బాధ్యతలు భుజాన వేసుకున్నారు. సినిమా హీరోతో ఏమవుతుందని మొదట అంతా అన్నారు. వైసీపీ నేతలైతే ఎన్ని రకాలుగా కార్నర్ చేయాలో అంతగా చేశారు. కానీ ఎక్కడా బెదరలేదు, అదరలేదు. డిప్యూటీ సీఎంగా, కీలక శాఖలకు మంత్రిగా తానేంటో నిరూపిస్తానన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. నేనొచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి అని. ఎస్, ఇప్పుడు అదే డైలాగ్ రిపీట్ అవుతోంది. పాలనలో అదే మార్కు చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం. పాలకుడిగా, మంత్రిగా తానేంటో నిరూపించుకోవాలన్న తపన పవన్ కళ్యాణ్లో చాలా కనిపిస్తోంది. పవన్ ఏదైనా కమిట్మెంట్తోనే పనిచేస్తారన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రంగంలోకి దిగారు. ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ పాలనలో తనదైన కీ రోల్ పోషిస్తున్నారు. సింపుల్గా ఉంటున్నారు. జనంతో మమేకమవుతున్నారు. ఆఫీసర్లతో రివ్యూలు చేస్తున్నారు. ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను అన్నట్లుగానే పాలన వ్యవహారాలను డీల్ చేస్తున్న విధానం అందరికీ కనెక్ట్ అవుతోంది. తన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచారు. 2 ఎంపీ సీట్లకు రెండిటిలోనూ విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్తో ఎన్నికల్లో సత్తా చాటారు. ఇప్పుడు కూడా జనంతో కనెక్ట్ అయ్యే శాఖలను తీసుకున్న పవన్ వచ్చే 5 ఏళ్లలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించి 100% స్ట్రైక్ రేటు సాధించాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. అంటే కేవలం ఎన్నికల ఫలితాల్లోనే కాదు, పాలన పరంగానూ అదే కమిట్మెంట్, అదే టార్గెట్తో పనిచేస్తున్నారు. ప్రస్తుతం పవన్ దగ్గర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయి. ఇవన్నీ జనాన్ని జనసేనానితో కనెక్ట్ చేసేవే. గ్రామీణ జన జీవితాలను మార్చే అవకాశం ఇప్పుడు పవన్ చేతికి వచ్చింది. ఎన్నికల్లో గెలిచాక పిఠాపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని మాటలు ఆయనలోని రాజకీయ పరిపక్వతను వేరే లెవెల్కు తీసుకెళ్లాయి. పవన్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మి ఓట్లు వేసిన జనం కోసం ఆదర్శంగా నిలిచారు. చెప్పాలంటే రాజకీయాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. గెలిచిన ఎవరైనా సరే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ పవన్ మాత్రం తనను తొలిసారి గెలిపించిన పిఠాపురంలో మరోసారి పవన్ కళ్యాణ్ను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చాకే ఊరేగించాలని చెప్పడం ద్వారా తన కమిట్మెంట్ను చాటుకున్నారు. ఇది ఈ కాలం రాజకీయాల్లో బహుశా ఎవరూ చేయరు, ఎక్కడా చూసి ఉండరు కూడా. అదే మరి పవనిజం అంటే.
పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సాధారణంగా జనం డబ్బుల్నే ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. ఇంకొన్ని పనులకు అప్పులు తెచ్చి పనులు చేస్తుంటాయి. ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా కట్టే పన్నులతోనే సర్కారు వారి బండి నడుస్తుంది. మరి జనమిచ్చే డబ్బులతో నడిచే ప్రభుత్వం ఒక్కో రూపాయిని ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతతో ఖర్చు పెట్టాలి? ఇదే ఆలోచనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారు ఖజానాను ఒక ఫుట్బాల్ మాదిరిగా ఆడుకొని వాడి వదిలేస్తుంటారు. ఓడిపోయాక కొత్తవారు వచ్చి చూస్తే ఖాళీతో పాటు భారీ లోటు, భారీ అప్పులే కనిపిస్తుంటాయి. అలా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ఒక విలువ తేవాలనుకుంటున్నారు. దుబారా అసలే వద్దంటున్నారు. ప్రస్తుతం ఏపీ భారీ అప్పుల్లో ఉంది. సో ఈ విషయాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం తన క్యాంప్ ఆఫీస్ రిపేర్లు వద్దంటున్నారు. కొత్త ఫర్నిచర్ కూడా కొనొద్దని తానే తెచ్చుకుంటానంటున్నారు. పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు. ఒకసారి కొన్ని పథకాలు కేంద్రం ఇచ్చేది 70% ఉంటుంది, 90% ఉంటుంది. దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది. దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, 90, 70 అని. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల 40 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది. 40, 50 కోట్లు 200, 300 కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి 1000 కోట్లు వచ్చేస్తాయి. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు. కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు. బూడిదలో బస్సును పన్నీరు బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను. ఓకే, మీరు అన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా విఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు, ఏం చేయమంటారు మరమ్మతులు అంటే ఏం చేయగల అలా ఉంచండి అన్నాను. కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరం అయితే. నిజానికి పవన్ ఓ సందర్భంలో ఎమ్మెల్యేగా వేతనం తీసుకుంటానని ప్రకటించారు. జీతం తీసుకుంటేనే జనం పడ్డ కష్టం, జనమిచ్చిన డబ్బు తీసుకుంటున్నందుకు మరింత బాధ్యత గుర్తుకు వస్తుందని గత నెలలో చెప్పుకొచ్చారు. కానీ తాజాగా పిఠాపురంలో పవన్ చెప్పిన మాటకు జనంలో మరింత రెస్పెక్ట్ పెంచేలా చేసింది. జీతం తీసుకొని పని చేద్దామనుకున్నానని, కానీ పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ చూస్తే డబ్బులే లేవని, చాలా అప్పులు ఉన్నాయన్నది తెలిసిందన్నారు. అవి చూశాక జీతం తీసుకునే పరిస్థితి అసలే లేదని చెప్పి జనం మెచ్చిన, జనానికి నచ్చిన నాయకుడిగా మరో అడుగు ముందుకేశారు. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు. మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది మీకు అని సంతకాలు పెట్టే మనస్కరించాలి. నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు. పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం, మా నేల కోసం పనిచేస్తాను. 2047 వరకు భారత్ను అగ్రరాజ్యంగా చూడాలన్న తన ఆకాంక్షను మరోసారి బయటపెట్టారు. వ్యవస్థలను బలోపేతం చేసేలా పనిచేస్తానంటున్నారు. అసలు మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం మాట్లాడుకున్నామంటే, అసలు అధికారంలో వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల్ని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది. మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత ఇచ్చాం. వారు ఈ రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతా ఉన్నారు. తనకు భయం లేదని, గట్టివాణ్ణి అని, మొండివాణ్ణి అని, బాధ్యతగా ఉంటానంటూ పవన్ చెప్పిన మాట వెనుక చాలా అంతరార్థం ఉంది. బాధ్యతగా వ్యవహరిస్తే ప్రాణమైన ఇస్తానంటూ చెప్పడం ద్వారా తన కమిట్మెంట్ ఎలా ఉంటుందో క్లియర్గా సంకేతాలు ఇచ్చారు.
For more videos like this, subscribe Big TV channel.